హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృపను బట్టి ఈరోజు చాలా మంది మనుషులను చూసి, లోకాలను చూసి భయపడిపోతున్నారు ప్రియా దేవునిలా. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు అక్కడికి భయపడాల్సిన అవసరం లేదు. నీతో ఉన్నవాడు గొప్పవాడు. అందుకనే దేవుడు అన్నాడు, యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయము 5వ వచనంలో ఆయన ఏమన్నాడంటే, నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుషులను నీ ఎదుట నిలవక ఇండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉంటాను. ఎందుకు భయపడుతున్నావు? ఈరోజు మనుషులు చాలామంది భయపడుతున్నారు. అపవాదికి భయపడిపోతున్నారు, దుష్టుడికి భయపడుతున్నారు, కొంతమంది కొన్ని రకాలుగా గొడవలకు భయపడిపోతున్నారు, అల్లరి చేస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డ, భయపడద్దు, ప్రార్థన చేయి. నీ దేవుడు నిన్ను కాపాడుతాడు, నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు. కనుక దేవుని యొక్క నామంలో మనం ప్రార్థన చేయాలి. అందుకన్నాడు 7వ వచనంలో ఆయన అన్నాడు, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండాలి. మనం భయపడద్దు, ధైర్యంగా ఉండి ప్రార్థన చేయి. దేవుని యొక్క నామములో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనం చేసే ప్రార్థన ద్వారాగా నువ్వు యథార్థంగా ఉండు, నమ్మకంగా ఉండు, నీతిగా ఉండు, నిజాయితీగా ఉండు. నీ కష్టాలు, నీ నష్టాలు, నీ ఇబ్బందులు, నీ ఇరుకులు, నీ శ్రమలు, నీ బాధ అన్నీ తొలగిస్తాడు. నీ అప్పుల నుంచి విడిపిస్తాడు. ప్రియా దేవుని నీ బిడ్డలకు తోడుగా ఉంటాడు. 10th క్లాస్ పరీక్షలు రాసే బిడ్డలకు తోడుగా ఉంటాడు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రాసే బిడ్డలకు తోడుగా ఉంటాడు. డిగ్రీ రాసే బిడ్డలకు తోడుగా ఉంటాడు. నీ కృప, దేవుడు కృప నీకు, నాకు, మనందరికీ దేవుడు అనుగ్రహించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్.